నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారక్క? రాయచోటి నుండి. మీ పేరుకా? లక్ష్మీదేవి. రాయచోటి నుంచి ఇంత దూరం వచ్చారక్క? వస్తాము. ఎందుకనంటే ఇప్పుడే పెడతాడు అన్న అని కాదు, ఇంతకు ముందుగానే భోజనాలు ఇలాగనే పెట్టినాడు. ఎన్నో సార్లు ఇట్లే పెడతాడు. రాంప్రసాద్ రెడ్డి అంటే ఆయన ప్రత్యేకమే వేరుగా ఉంటుందన్నమాట. చూడు, మేము చేతులు కానీ కట్టుకోకుండా మీకు టీవీ వాళ్ళకు చెప్పాలని చెప్పేసి వస్తాము. కానీ ఎప్పుడు చూసినా ఈ మినిస్టర్ అని అంటే గెలిచినాడు అని అంటే, ఈ తెలుగుదేశం పార్టీ గెలిచిందనంటే ఆ రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చిన దాని వల్లనే గెలిచిందనమాట. 15 సంవత్సరాలు పడిపోయిన పార్టీ గెలిచిందంటే రాంప్రసాద్ రెడ్డి ఆయన పేరు తలుసుకొని ప్రతి ఒక్కరు ఓట్లు వేసినారు కాబట్టి గెలిచినాడు. విధానం అంతా పెట్టే వాళ్ళు రాయచోటి తాలూకాలో ఎవరే కానీ ఉండరు. ఒక్క రాంప్రసాద్ రెడ్డి తప్పనిచ్చి ప్రతి ఒక్కటి ఆయన ప్రతి ఒక్కరూ రావాలని అందరికి ఫోన్లు చేసి రావాలని చెప్పిన దానిక ఇంతమంది జనం వస్తానంటే అసలు మేము ఇంతవరకు ఎప్పుడంటే చూసానే ఉన్నాము. జనం ఆ విధంగా వస్తారు. ఎప్పుడు ఇలాగనే అన్నాలు పెడతాడు, దగ్గర తీసుకుంటాడు. మంచి రాజకీయ 20 ఏళ్ళ ఉంటే ఆ విధంగా ఉన్న ఆయనకు ఇప్పుడు కలిసి వచ్చింది. మేమంతా ఇంకా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడిప్పుడే మేము ఇంకా ఇంతకు ముందు అంతా పాత వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మేము కొత్తగా ఎన్నో చూసేదలకి అందుకేనేమో పాత వాళ్ళు వదలకుండా పోయేది అని అనిపిస్తుంది. అంటే ఇంతగా ఆకట్టుకుంటాడు కాబట్టి చాలా బాగా ఇంత భోజనాలు పెట్టేవాళ్ళు రాయచోటికి లోపల ఎవరు లేరు అనమాట.